గాయస్ వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. నాకు వేడివేడిగా ఏమైనా తినాలని ఉంది అనేసి మా హస్బెండ్ అడిగారనమాట. ఏమున్నాయని ఆలోచిస్తే ఇంట్లో పావు ఉన్నాయి. సో పావు బాజీ చేద్దాం కదా అని వచ్చేసా. దానికి కావాల్సినవి బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికము, క్యాబేజు, మటర్. ఎలా చేస్తానో చూద్దురండి. ఉడకపెట్టేసుకోవాలి. నేను కుక్కర్లో వేసుకున్నాను. సో ఇందాక మర్చిపోయాను అనమాట టమాటా వేయడం. సో ఈ టమాటా కూడా వేసాను. దీన్ని అన్నీ ఉడకపెట్టేసుకుందాం. నూడిల్స్ అన్నీ కుక్కర్లో పెట్టాము, అవి ఉడుకుతున్నాయి. లోపల మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేపుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. దాంట్లో నేను బటర్ వేస్తున్నాను. అది కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా. ఆనియన్స్ని, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. రెండు బాగా వేపుకుందాం. ఇవి వేగుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని వేపుకుందాం. అందులోనే కొంచెం చిక్కడు సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా ఉడకబెట్టి వేసేసాను. దీన్ని మనం దీంతో బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇది నలిపేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా, పావు బాజీ మసాలా, ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి చిటికెడు సాల్ట్ ఉన్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మసాలాలన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. బాగా నలుపుకుంటే, ఇది ఎంత బాగా నలుపుకుంటే అంత బాగుంటుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు దాకా ఏం చేస్తాం, మెత్తగా నలిపేసుకుంటేనే బాజీ బాగుంటుంది అన్నమాట పావులోకి. అన్నీ వేసుకున్నాం కదా, దీన్ని మెత్తగా కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోని కొంచెం మేతి వేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం.